ప్రతి 8 గంటలకి ఒక రేప్ జరుగుతుంది, ప్రతి 12 గంటలకి ఒక కిడ్నాప్ జరుగుతుంది. రోజుకి 19 మంది బాలికలు, 24 మంది మహిళలు మిస్సింగ్ కేసులు ఉన్నాయి. దీని మీద ఈనాటి వరకు, ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు ఎవరైనా సరే ఒక సమీక్ష అన్నా చేశారా, ఏమన్నా యాక్షన్ తీసుకున్నారా అంటే ఏమీ లేదు. గత 55 నెలల్లో వీళ్ళ పరిపాలనలో 148,000 పైన నేరాలు మరి మహిళలపై చేయటం జరిగింది. దాని మీద ఏ యాక్షన్ కూడా తీసుకునే పరిస్థితి లేదు. పైగా గ్యాంగ్ రేపులు మీరు చూస్తే గుంటూరు జిల్లాలో పత్తిపాడులో జరిగింది, తుమ్మపూడిలో జరిగింది, నెల్లూరు జిల్లాలో జరిగింది, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో గ్యాంగ్ రేప్ జరిగితే దాని గురించి మాట్లాడాలి, ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉందో చూడాలి అని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఆ అమ్మాయిని చూడటానికి అక్కడికి వస్తే మహిళా కమిషన్ చైర్పర్సన్గా తిరిగిన వాసిరెడ్డి పద్మ అక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చి ఏం చేసింది? చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం మొదలుపెట్టింది. జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం చంద్రబాబు నాయుడు గారి అక్కడికి విచ్చేశారని వారిని ఎదురు తిరిగి మాట్లాడేలాగా మాట్లాడింది ఆవిడ. పైపెచ్చు అక్కడ ఎవరైతే, ఏ అమ్మాయి అయితే అత్యాచారానికి గురైందో వాళ్ళ తల్లిదండ్రిని పక్కకు పిలిపించి మీరు అది చెప్పొద్దు, వాళ్ళతో ఇది చెప్పొద్దు, మీరు మాట్లాడద్దు, మీకు ఏం కావాలంటే అది చేస్తాము అని సోంపేసే కార్యక్రమం చేసింది. అక్కడ మహిళా చైర్పర్సన్ అయ్యుండి ఆవిడ. మీరు ఒక మహిళగా కొంచెమైనా ఆలోచించారా? ఆ రోజు ఆ అమ్మాయికి ఏం న్యాయం చేయాలని ఆలోచించారా? ప్రభుత్వ ఆసుపత్రిలో, గవర్నమెంట్ హాస్పిటల్లో రేప్ జరిగితే ఏమన్నా పట్టించుకున్నారా? ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాచారం జరిగితే కనీసం మరి హెల్త్ మినిస్టర్ అయిన రజని ఏమైనా అక్కడికి వచ్చి మాట్లాడిందా? ఇప్పుడు వరకు ఏమన్నా సమీక్ష చేసిందా? వాళ్ళకి పని లేదు, పైరవీలతోనే పని, అడ్డంగా ఎలా సంపాదించాలో పని, ఏ శాండ్ రీచియా ఎవరికి ఇచ్చామో అదే ఇచ్చారో అదే లెక్కలు, వైసీపీలోనే పోస్టులు వేసుకొని వాళ్ళ దగ్గరే లంచాలు. ఏ మాత్రమైనా ఎలాగో పరిపాలనా విధానం గాలికి వదిలేశారు, పందికొక్కుల్లాగా మింగుతున్నారు, అక్రమ సంపాదన చేస్తూ ఉన్నారు. కనీసం మహిళల పట్లైనా సరే మనం కొద్దిగా సానుకూలంగా ఉందాము, వాళ్ళకి ఏదైనా జరిగితే అది వాళ్ళకి ఏదైనా జరిగి న్యాయం చేయలేకపోతే మనం ఈ స్థానంలో ఉండి కూడా వేస్ట్ రాజకీయంగా అనే ఆలోచన విధానమే వాళ్ళకి లేదు. ఒక ఫార్మసీ విద్యార్థిని అయితే సామూహికంగా అత్యాచారం చేశారు, ఇంతవరకు దాని మీద సమీక్ష లేదు. ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్తారు, ఏ రూట్లో వెళ్తారు, ఏదో దొంగ కేసు పెట్టి ఏమైనా అరెస్ట్ చేద్దామా, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్తారు ముందుగానే ఆపేద్దామా, తెలుగుదేశంలో ఎవరెవరు మాట్లాడుతున్నారు, గట్టిగా మాట్లాడే వాళ్ళని కేసులు పెట్టి ఏ రకంగా మూసేద్దామా, జైళ్ళల్లో పెడదామా, దీని మీద ఉన్న దృష్టి పరిపాలన మీద లేకపోవడం నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఆలోచించాలి. ఇకపోతే హత్యలు, తాడేపల్లిలో అంధు బాలిక మీద డెంటల్ విద్యార్థిని తపస్విని, కోడూరులో డిగ్రీ విద్యార్థిని అనూష, కాకినాడలో దేవిక, గుంటూరులో రమ్య, నర్సరావుపేటలో బీటెక్ విద్యార్థిని అనూష, పులివెందుల్లో నాగమ్మ. ఇవి నేను కొద్దిగా మచ్చుక మాత్రమే, కొన్ని కేసులు మాత్రం, ఇంకా ఇట్లాగా చెప్పాలంటే ఈ రోజు సరిపోదు. ఈ రకంగా మీరు చేస్తా వీటి గురించి మాట్లాడండి, వీళ్ళకి ఏం న్యాయం చేశారని చెప్పి అడిగితే మేము దిశా చట్టం తీసుకొచ్చేస్తాం, అది బ్రహ్మాండంగా అమలవుతుంది.